Yeah, hi, good evening, Andarki. So, this is Rajshekhar Reddy from Manadesham Educational Services. మీ అందరికీ తెలిసే ఉంటుంది మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2004 నుండి ఆల్మోస్ట్ దగ్గర ఇప్పటికీ 6,000+ స్టూడెంట్స్ని వచ్చేసి డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ డిఫరెంట్ కాలేజెస్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి అనేది అడ్మిషన్స్ అండ్ గైడెన్స్ అనేది కూడా జరిగింది. అండ్ మోర్ ఓవర్ పర్టికులర్గా తీసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు 2008 నుండి పర్టికులర్గా అంటే ఎంతోమంది కన్సల్టెంట్లు ఉండొచ్చు, బట్ పర్టికులర్గా వచ్చేసి ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ను ప్రమోట్ చేస్తున్న ఏకైక కన్సల్టెన్సీగా మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ను చెప్పుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే కనుక మనము బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్లో అడ్మిషన్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు ఈవెన్ ప్లేస్మెంట్ పరంగా కూడా ఎంతోమంది స్టూడెంట్స్కు గైడెన్స్ ఇవ్వడం సరైన వేలో కూడా మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్కు ఒక అంటే యూనిక్నెస్ అనేది ఉంది అనేది కూడా చెప్పొచ్చు వేరే కన్సల్టెంట్స్తో కంపేర్ చేస్తే. అండ్ 2012 అకాడమిక్ ఇయర్ నుండి తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్గా 300+ స్టూడెంట్స్కి అనేది అడ్మిషన్ గైడెన్స్ అనేది ఇస్తున్నాం, పర్టికులర్గా ఒక బీఎస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అంత మాత్రం. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ వచ్చేసి మనము పర్టికులర్గా అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏం ఆప్షన్స్ ఉన్నాయి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేయడానికి అనేది క్లియర్గా వాళ్ళకి చాలా వరకు ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది. బట్ డిప్లొమా స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే చాలామంది స్టూడెంట్స్కు అగ్రిసెట్లో అంటే అగ్రిసెట్ తర్వాత ర్యాంక్ రాని వాళ్ళు వచ్చేసి చాలా వరకు ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చదవటానికి, ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయి, నాన్ ఐకార్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయి, వీటి గురించి అనేది ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. కొంతమంది స్టూడెంట్స్ ఒక అగ్రిసెట్ ద్వారా మాత్రమే లోకల్లో మాత్రమే చదవడానికి ఆప్షన్ ఉంది అనే వేలో 2 years 3 years అగ్రిసెట్ కోచింగ్కి వెళ్తూ చదువుతూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే డిప్లొమా స్టూడెంట్స్ కూడా కొన్ని యూనివర్సిటీస్లో ఈవెన్ మీకున్న డిప్లొమా ఏదైతే ఉందో డిప్లొమా సర్టిఫికేట్ బేసిస్ మీద కూడా కొన్ని యూనివర్సిటీస్లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది జాయిన్ అయ్యి బీఎస్సీ అగ్రి కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. 2014 అకాడమిక్ ఇయర్ వరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్లో ఏ స్టూడెంట్ అయితే ఇక్కడ డిప్లొమా కంప్లీట్ చేస్తారో ఆ స్టూడెంట్ పర్టికులర్గా తెలంగాణ రీజియన్ లేదా ఆంధ్రప్రదేశ్ రీజియన్లో మాత్రమే బీఎస్సీ అగ్రికల్చర్ అనేది జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఎన్నో యూనివర్సిటీస్కి అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్కు ఐసీఆర్ అక్రిడియేషన్ వచ్చింది. అండ్ ఆ యూనివర్సిటీస్లో కూడా డిప్లొమా స్టూడెంట్స్ను కూడా వాళ్ళను అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద డిప్లొమాను కూడా యాక్సెప్ట్ చేస్తూ అడ్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టాపిక్స్ అన్నిటి గురించి కూడా అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, యూనివర్సిటీస్లో అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఉన్నాయి మనకి ఎన్నో, తమిళనాడు అండ్ మహారాష్ట్రలో కూడా అఫిలియేటెడ్ కాలేజెస్లో ఏ విధంగా ఉంటుంది అడ్మిషన్ ప్రొసీజర్ అండ్ ఎలిజిబిలిటీ అనేది, దీంతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మీరు చాట్లో మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా మీ నేమ్ అండ్ క్వశ్చన్ అనేది రైజ్ చేయండి, దాని గురించి ప్రతి పాయింట్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దామండి. సో ముందుగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనగానే ఫస్ట్ మనకు వచ్చే క్వశ్చన్ రైజ్ అయ్యే క్వశ్చన్ వచ్చేసి ఐకార్ కాలేజా నాన్ ఐకార్ కాలేజా అనే క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. సో మీ అందరికీ అంటే ఆల్మోస్ట్ డిప్లొమా చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా ఐసీఆర్ అండ్ నాన్ ఐసీఆర్ గురించి మీకు ఆ డిఫరెన్స్ అనేది కూడా చాలా వరకు అవేర్నెస్ ఉంటుంది. ఎందుకంటే మీరు చదివే ఇన్స్టిట్యూషన్స్ అయితే కనుక ఆల్మోస్ట్ చాలా వరకు చేసి ఐకార్ అక్రిడియేషన్ ఉన్నాయి కాబట్టి సో మీకు ఐకార్ ఉంటే ఏంటి, నాన్ ఐకార్ ఏంటి అంటే కూడా మీకు చాలా వరకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ తీసుకుంటే కనుక మనము మేజర్ డిఫరెన్స్కి వచ్చేసి ఇక్కడ నాన్ ఐకార్కు ఐకార్కు వచ్చేసి 3 డిఫరెన్సెస్ అనేది ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మేజర్ నాన్ ఐకార్కు అండ్ ఐకార్కు ఉన్న డిఫరెన్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ కరికులం అనేదండి. సో సిలబస్ తీసుకుంటే నాన్ ఐకార్లో వచ్చేసి ఒక విధంగా ఉంటుంది, ఐకార్ వచ్చేసరికి ఇంకొక విధంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 కరికులంలో కనుక తీసుకుంటే అంటే ఒక ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ కరికులం అండ్ నాన్ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ యొక్క కరికులం 2 కనుక తీసుకుంటే కనుక చాలా డిఫరెన్స్ అనేది మనకు కనపడుతుంది అనమాట సిలబస్లో. నాన్ ఐకార్లో చాలా వరకు యూనివర్సిటీస్ వచ్చేసి స్టిల్ ప్యాటర్న్ అనేది 5 to 6 సబ్జెక్ట్స్ మాత్రమే ఎవ్రీ సెమిస్టర్ ఉంటాయి అండ్ ప్రాక్టికల్స్కి వచ్చేసి చాలా తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది నాన్ ఐకార్లో. అలాగే మనం ఇక్కడ తీసుకుంటే కనుక ఐకార్ అక్రిడియేషన్ ఉన్న వాటిల్లో సబ్జెక్ట్స్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ సెమిస్టర్ 10 to 15 సబ్జెక్ట్స్ అనేది అంటే ఒక్కొక్క సెమ్ వేరీ అవుతుంటాయి. అంటే ఫస్ట్ సెమిస్టర్లో 14 సబ్జెక్ట్స్ ఉంటాయి, సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి 12 సబ్జెక్ట్స్ ఉండడం ఇలా జరుగుతూ ఉందన్నమాట. అంటే 10 to 14, 15 సబ్జెక్ట్స్ అనేది
ఎవ్రీ సెమిస్టర్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఉండటం వలన అండ్ కరికులంలో వచ్చేసి టాపిక్స్ కూడా ఎక్కువ ఉండటం వలన స్టూడెంట్కు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా వస్తుందండి. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏమవుతుందంటే రేపు 4 years ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మన దగ్గర కొద్ది గొప్ప సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండటం వలన ఈజీగా ప్లేస్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే గ్రాడ్యుయేషన్ విషయానికి వస్తే కనుక ఇంత వ్యాస్ట్ సిలబస్లో ఎక్కడ కూడా 100% సిలబస్ అనేది కవర్ చేయలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ తీసుకున్నా కూడా హార్డ్లీ ఒక 30 to 50% సిలబస్ అనేది కవర్ చేస్తే అగైన్ 50% సిలబస్ అనేది మనం ఓన్గా ఇండివిజువల్గా చదువుకోగలగాలి. సో రీజన్ ఏంటంటే సిలబస్ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంటుందన్నమాట. డిప్లొమా లెవెల్లో మనకున్న సిలబస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో ఆ లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ గురించి అనేది బ్రీఫ్గా అక్కడ ఫ్యాకల్టీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి అక్కడ ఈజీ అవుతుంది మీకు టాస్క్ అనేది. బట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వ్యాస్ట్ సిలబస్ అనేది ఉంటుంది. అంటే మీరు డిప్లొమా చదివిన సబ్జెక్ట్స్కే ఇక్కడ చాలా వరకు ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. దానికి ఒక ఎండ్ అంటూ ఉండదన్నమాట. సో దాని మీద మీరు కంప్లీట్గా చదవాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఒక 30 to 50% ఏదైనా ఇన్స్టిట్యూషన్ మీకు ఇన్పుట్స్ ఇస్తే కనుక అగైన్ 50% అనేది మీకై మీరు ఓన్గా చదువుకోగలగాలి. సో ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఐకార్లు అయితే ఇప్పుడు సిలబస్ వ్యాస్ట్గా ఉంది, టాపిక్స్ అనేది ఎక్కువ కవర్ చేస్తున్నారు కాబట్టి మనకు డెఫినెట్గా కొంత నాలెడ్జ్ అనేది నాన్ ఐకార్ కాలేజ్తో కంపేర్ చేస్తే కొంత ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అయితే లాస్ట్ 5-6 years నుండి కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి ఐకార్ సిలబస్ మేము ఫాలో అవుతున్నాము, ఐకార్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నాం అనేసి కూడా కొంతమంది సిలబస్ అనేది మోడిఫై చేసి సో లెక్చర్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. బట్ స్టిల్ సిలబస్ ఎంత మోడిఫై చేసినప్పటికి కూడా ఇక్కడ మనకు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనగానే కంపల్సరీ ప్రాక్టికల్స్ కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ప్రాక్టికల్కి సంబంధించిన ఫీల్డ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ల్యాబొరేటరీ కానివ్వండి ఉన్న యూనివర్సిటీస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. డెఫినెట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు 4 years తర్వాత అంటే ఎక్కడికైనా వెళ్ళి ఒక ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయాలన్నా కూడా డెఫినెట్గా ఏదైనా ఓన్గా ఒక ఆర్గనైజేషన్ లేదా ఒకటి ఓన్గా ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎంతో యూజ్ అవుతుందండి. సో ఇక్కడ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ డిఫరెన్స్ నాన్ ఐకార్ అండ్ ఐకార్కి వచ్చేసరికి ఒకటి కరికులం అండి. సిలబస్ అనేది వ్యాస్ట్ సిలబస్ అనేది ఉంటుంది. ఐకార్లో ప్రాక్టికల్స్కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దీనివల్ల నాకు కొద్దో గొప్ప నాన్ ఐకార్తో కంపేర్ చేస్తే కనుక ఐకార్ అక్రెడిటేషన్ ఉన్న వాటిల్లో మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్కువ వస్తుందనే చెప్పొచ్చు. సో ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్తో మనం ముందు ఫర్దర్గా ఎంఎస్సీ కానివ్వండి, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఈవెన్ ఒక గవర్నమెంట్ కంపెనీకి అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఒక పోస్టింగ్ కానివ్వండి, ప్రైవేట్ జాబ్స్ కానివ్వండి అప్లై చేసినప్పుడు డెఫినెట్గా మనకు హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ దీంతో పాటు కరికులంతో పాటు సెకండ్ మేజర్ డిఫరెన్స్ అనేది గవర్నమెంట్ జాబ్స్. సో మనందరికీ తెలిసిందే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్లో వచ్చేసి కంపల్సరీ ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉంటేనే మనల్ని గవర్నమెంట్ జాబ్స్కి అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్లో ఏదైనా ఒక చిన్న పోస్ట్ నుండి పెద్ద పోస్ట్ వరకు మనం అప్లై చేసుకోవాలంటే డెఫినెట్గా మన డిగ్రీ అనేది ఐకార్ అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి ఉండాల్సి ఉంటుందండి. అప్పుడు మాత్రమే ఐకార్ అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి ఉన్నప్పుడు మాత్రమే మన డిగ్రీ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ అంటే డిగ్రీ మనము అదర్ నాన్ ఐకార్ అంటే నాన్ అగ్రికల్చర్ సెక్టార్లో మనం జాబ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ డిగ్రీ అనేది యూజ్ అవుతుంది. బట్ అగైన్ మనం అగ్రి అలైడ్ ఇండస్ట్రీస్లో మనం మూవ్ అవ్వాలన్నప్పుడు మాత్రము డెఫినెట్గా వచ్చేసి మనము అక్రెడిటేషన్ అనేది ఉన్న యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉండాలండి. సో దీంతోపాటు ఇంకోటి థర్డ్ డిఫరెన్స్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసండి హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఆప్షన్ అనేది ఉండదు. అంటే నాన్ ఐకార్ కాలేజ్లో చదివిన డిగ్రీ తీసుకొని మనము ఎక్కడైనా ఎంఎస్సీ చేయాలంటే ఐకార్ అక్రెడిటేషన్ ఉన్న వాటిల్లో అనేది పాసిబిలిటీ అనేది ఉండదండి. సో డెఫినెట్గా ఇక్కడ ఏమవుతుందంటే మనము ఐసీఆర్ అక్రెడిటేషన్ పొందిన యూనివర్సిటీ నుండి మన ఎడ్యుకేషన్ అనేది మనం కంప్లీట్ చేసి బయటకు వస్తేనే అన్ని విధాలుగా అంటే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ పరంగా, జాబ్స్ పరంగా కానివ్వండి, ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలన్నా కూడా మనకు యూజ్ అవుతుందండి. సో ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారండి, అంటే డెఫినెట్గా అంటే నాన్ ఐకార్లో చదివి బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఫర్దర్గా ఐకార్లో కూడా అంటే ఎంఎస్సీ అనేది ఐకార్లో చేసుకోవచ్చా అనేసి కూడా. సో చాలామంది అనుకుంటుంటారు ఇప్పుడు ఐకార్ అక్రెడిటేషన్ ఉన్న కాలేజెస్ అనగానే ఎక్కువ ఫీ ఉంటుంది, నాన్ ఐకార్ అయితే తక్కువ ఫీ ఉంటుంది కదా, అంటే కొంతవరకు అంటే బేర్ చేసుకోలేని వాళ్ళు అంత ఫీ అనేది నాన్ ఐకార్లో బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకొని ఫర్దర్గా ఎంఎస్సీ ఐకార్ ఉన్న కాలేజెస్లో చదువుకుంటే కనుక గవర్నమెంట్ జాబ్లకు ఎలిజిబుల్ అవుతాము ప్రతిదానికి అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. బట్ ఇక్కడ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
చాలా వరకు పోస్టింగ్స్ వచ్చేసి మనకు బీఎస్సీ అగ్రికల్చర్ క్వాలిఫికేషన్ మీదనే గవర్నమెంట్ పోస్టింగ్లు అనేది ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏఈఓ తీసుకోండి, ఏవో పోస్టింగ్ తీసుకోండి, అలాగే ఇంకా వేరే ఏ పోస్టింగ్ తీసుకున్నా కూడా మనకు చాలా వరకు వచ్చేసి అంటే ఒక ఏఈఓ అయితే కనుక డిప్లొమా అగ్రికల్చర్ బేస్ మీద ఉంటుంది. అండ్ అలాగే వేరే ఏది తీసుకున్నా కూడా మనం అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, రీసెర్చ్ ఆఫీసర్ కానివ్వండి, డెవలప్మెంట్ ఆఫీసర్ కానివ్వండి, ఈవెన్ బ్యాంకింగ్ సెక్టార్లో వెళ్ళాలన్నా కూడా చాలా వరకు వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ క్వాలిఫికేషన్ మీదనే ఉంటాయి అన్నమాట. సో బీఎస్సీ అగ్రికల్చర్ క్వాలిఫికేషన్ మీద ఉన్నప్పుడు మన గ్రాడ్యుయేషన్ అనేది మనం ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి లేనప్పుడు డెఫినెట్గా రేపు మనం ఎక్కడ కూడా గవర్నమెంట్ జాబ్స్కి అనేది ఎలిజిబుల్ అవ్వం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్గా రైట్ ఫ్రమ్ అంటే స్టార్టింగ్ నుండి మనం డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ అనేది తప్పనిసరిగా ఐసీఆర్ అక్రిడిటేషన్ పొందిన యూనివర్సిటీ ఆర్ అఫిలియేటెడ్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని మనము పర్స్యూ చేయాల్సి ఉంటుందండి. ఇన్ కేస్ ఫీ కూడా ఏదన్నా రీజనబుల్ కావాలంటే ఇప్పుడు చాలా వరకు చాలా యూనివర్సిటీస్ అనేది వచ్చాయి. అండ్ ఈవెన్ మోర్ 4 lakhs 5 lakhs ప్యాకేజ్లో కూడా ఫీ కంప్లీట్ అయ్యే ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ఉన్నాయి. సో ఒక ఎలిజిబిలిటీ ఉన్న యూనివర్సిటీ నుండి మనము ఏదైనా ఒకటి అంటే డిగ్రీ పర్స్యూ చేసుకొని ఫర్దర్గా ఎంఎస్సీ కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక యూజర్ వచ్చేసి డిప్లొమా వాళ్ళకి ఏ యూనివర్సిటీస్కి ఎలిజిబుల్ ఉంది అనేసి అడుగుతున్నారు క్వశ్చన్ అండి. సో డిప్లొమా స్టూడెంట్స్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణతో పాటు అండి మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర ఒక 9 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. సో ఈ 9 ప్రైవేట్ యూనివర్సిటీస్లో వచ్చేసి మనకు డిప్లొమా స్టూడెంట్స్ని కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి తీసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఒకటి ఉంది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీతో పాటు ఐటీఎం యూనివర్సిటీ, అలాగే షౌట్స్ అని అలహాబాద్లో ఉంది, గురుకాశీ యూనివర్సిటీ ఒకటి ఉంది, నెక్స్ట్ సెంచురియన్ యూనివర్సిటీ అనేసి ఒరిస్సాలో ఒకటి ఉంది, దాంతోపాటు శిక్షా ఓ అనుసంధాన్ అనేసి అది కూడా సేమ్ ఒరిస్సాలోనే ఉంది. ఇట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్ అనేది ఐకార్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా డిప్లొమా స్టూడెంట్స్ అనేది అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చదవడానికి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారండి. అండ్ వీటిల్లో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకుంటే కనుక నో డౌట్ వీటిల్లో వచ్చేసి ఐటీఎం యూనివర్సిటీలో వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే కొంత బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెఫినెట్గా ఉందండి. అండ్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ కానివ్వండి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి సూపర్గా ఉందండి. అండ్ రెండోది వచ్చేసి స్టూడెంట్స్కు అంటే 2019 అకాడమిక్ ఇయర్ నుండి చాలా తక్కువ యూనివర్సిటీస్ వచ్చేసి డిప్లొమా స్టూడెంట్స్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో స్టూడెంట్కి ఓపెన్ ఇంటర్ ఉంటేనే వాళ్ళు అంటే అట్లీస్ట్ ఇంటర్మీడియట్ పీసీబీ స్ట్రీమ్ నుండి ఇంటర్మీడియట్ ఉంటేనే అలో చేస్తున్నారు. కాబట్టి సో స్టూడెంట్స్ ఓపెన్ ఇంటర్ కూడా పర్స్యూ చేయడం అనేది బెటర్ అండి. అండ్ కొంతమంది అడుగుతున్నారు బెంగళూరులో ఏమైనా బెటర్ యూనివర్సిటీస్ ఉన్నాయా, అండ్ అగైన్ కొంతమంది హైదరాబాద్లో యూనివర్సిటీస్ ఉన్నాయా అనేసి. బట్ మనకున్న అంటే ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీస్ అండి ఒకటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ICAR.org.in అనే అఫీషియల్ వెబ్సైట్లో మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేసి ఉంటాయండి కంప్లీట్గా. ఏ యూనివర్సిటీకి ఐకార్ అక్రిడిటేషన్ ఉంది ఏంటనేది కంప్లీట్ అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి మనం ఐకార్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే కనుక ఉన్న 9 యూనివర్సిటీస్ లిస్ట్ అవుట్ అయి ఉంటాయండి. అండ్ ఈవెన్ మీరు మా కౌన్సిలర్స్ కాల్ చేసినా కూడా మీకు ఏ యూనివర్సిటీకి ఐకార్ అక్రిడిటేషన్ ఉంది ఏంటనేది కూడా మీకు క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. బెంగళూరులో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి ఐకార్ అక్రిడిటేషన్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి లేవండి. అండ్ ఇంకొకరు కెరీర్ ఆప్షన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఇన్ ఐకార్ కాలేజెస్ ఎట్ సేమ్ టైమ్ వాట్ ఆర్ ది ఐకార్ కాలేజెస్ అవైలబుల్ అనేసి ఇంకొక క్వశ్చన్ అడిగారండి. సో అదే అండి ఇప్పుడు మనకు యూనివర్సిటీస్ అయితే 9 యూనివర్సిటీస్తో పాటు మనకు తమిళనాడు అండ్ మహారాష్ట్రలో కూడా చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్. మనకి ఇక్కడ ఎన్జీ రంగా యూనివర్సిటీ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మహారాష్ట్రలో తీసుకుంటే కనుక 4 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఈ 4 యూనివర్సిటీస్ కింద అప్రాక్సిమేట్గా 76 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయండి, అప్రూవల్ ఉన్నాయి. సో ఈ 76 ప్రైవేట్ కాలేజెస్లో కూడా మనము అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. బట్ మహారాష్ట్ర వచ్చేసరికి ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే స్టూడెంట్ డెఫినెట్గా అట్లీస్ట్ ఓపెన్ ఇంటర్ అనేది చేసి ఉండాలండి. ఓపెన్ ఇంటర్ చేసి ఉండి దాంతోపాటు ఎంఎస్టీ సెట్ అనేసి మహారాష్ట్రలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకి ఇక్కడ ఎలాగైతే అగ్రిసెట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో మహారాష్ట్రలో ఎంఎస్టీ సెట్ అనేసి ఒక ఎగ్జామ్ ఉంటుందండి. దాని నోటిఫికేషన్ మోస్ట్లీ ఈ జనవరి ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. మార్చ్ ఎండింగ్ వరకు కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో మా పేజ్ ఫాలో అవుతుండండి, దాని గురించి కూడా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఫీ స్ట్రక్చర్ అడుగుతున్నారండి. ఆల్మోస్ట్ చాలా వరకు యూనివర్సిటీస్ వచ్చేసి తక్కువ ఫీతో కూడా ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి ఐకార్ అక్రిడిటేషన్తో. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనము
మహారాష్ట్రలో తీసుకుంటే చాలా వరకు కాలేజ్ 4,50,000 అలా ఉంటుందండి 4 ఇయర్స్కి. సో కెన్ యూ సే అబౌట్ ఫీ డీటెయిల్స్ ఇన్ గవర్నమెంట్ అండ్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ అనేసి అడుగుతున్నారు. సో గవర్నమెంట్లో కనుక మన కౌన్సిలింగ్లో అగ్రిసెట్ కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చింది అనుకోండి, ఎడ్యుకేషన్ అనేది ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే తక్కువ ఫీతోనే కంప్లీట్ అయిపోతుందండి. అండ్ ప్రైవేట్ వచ్చేసరికి అదే అండి, అప్రాక్సిమేట్గా వచ్చేసి ప్రైవేట్లో మనకు ఒక 4 lakhs నుండి 8 lakhs రేంజ్లో కాలేజ్ బట్టి డిఫరెంట్ కాలేజెస్ అనేది ఉన్నాయన్నమాట. అండ్ మహారాష్ట్రలో వచ్చేసరికి మనం ఎంఎస్టీ సెట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మహారాష్ట్రలో ఎంఎస్టీ సెట్ది నోటిఫికేషన్ అనేది జనవరి ఎండింగ్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందండి. అవ్వగానే ఇమ్మీడియట్గా ఆ ఎగ్జామ్కి అనేది అప్లై చేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ టెంటేటివ్లీ అనేది మేలో ఉంటుంది. సో మేలో మనం కనుక అప్లై చేసుకుంటే కనుక మనము ఆ ఎగ్జామ్కి అనేది సరిపోతుందండి. సో మేలో ఎగ్జామ్ అనేది ఉంటుంది, అపియర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మేలో ఉన్న ఎగ్జామ్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి మనకి ఈవెన్ హైదరాబాద్లో కూడా సెంటర్ ఉంటుందండి. హైదరాబాద్లో కూడా మనము సెంటర్లో అనేది అపియర్ అవ్వచ్చు. సో గవర్నమెంట్ కాలేజ్కి ఫీ 4 ఇయర్స్కి 2 lakhsలో కంప్లీట్ అవుతుంది. ప్రైవేట్లో 15 lakhs ఆల్ ఫుడ్తో సహా, నాన్ ఐకార్ అయితే 7 lakhs ఫుడ్తో సహా అనేసి అంటున్నారండి. సో గవర్నమెంట్ కాలేజ్లో వచ్చేసి అంటే ఇంక్లూడింగ్ అకామిడేషన్ ఫీ అంతా కలిపి కూడా అయితే అండి మీరు అన్నట్లు 2 lakhsలో అయిపోతుంది. బట్ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న వాటిల్లో 15 lakhs అనేది ఎక్కడ ఏ యూనివర్సిటీలో అంత ఫీ అనేది లేదండి. ఈవెన్ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, మనం ఎల్పీ తీసుకున్న, ఐటీఎం యూనివర్సిటీ తీసుకున్న, వీటన్నిటిలో కూడా 10 to 12 lakhs మధ్యలోనే ఇంక్లూడింగ్ హాస్టల్ అదర్ ఫీ అన్నీ కలిపి అయిపోతుందండి. బట్ ఇక్కడ కొన్ని కాలేజెస్ వచ్చేసి ఈవెన్ 4 lakhsలో 5 lakhsలో కూడా అంటే అక్రిడియేషన్ అన్ని ప్రాపర్ అక్రిడియేషన్ అండ్ అప్రూవల్స్ ఉన్న కాలేజెస్లో 4 to 5 lakhsలో కూడా అయిపోతుందండి. సో 4 to 5 lakhsలో అయిపోయే కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. సార్ అదర్ స్టేట్లో బీవీఎస్సీ ప్రైవేట్ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి అలో ఉంటుందా అనేసి అడుగుతున్నారండి. సో అదర్ స్టేట్స్లో కనుక మనం బీఎస్సీ అగ్రికల్చర్ అంటే ప్రైవేట్ కాలేజెస్లో చేసినా కూడా ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి అనేది మనం డెఫినెట్గా ఎలిజిబుల్ అవుతామండి. కాకపోతే ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అదర్ స్టేట్స్లో మనము బీఎస్సీ అగ్రికల్చర్ ఏ యూనివర్సిటీలో చేస్తున్నామో ఆ యూనివర్సిటీకి అనేది డెఫినెట్గా ఐసీఆర్ అక్రిడియేషన్ ఉండాలండి. సో అది ఇండియాలో ఏ స్టేట్ అయినా పర్లేదు, ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి కనుక మనము ఎడ్యుకేషన్ పర్సూ చేస్తే డెఫినెట్గా వచ్చేసి ఇక్కడ మనము ప్రతి గవర్నమెంట్ జాబ్కి అనేది మనము ఎలిజిబుల్ అవుతామండి. అండ్ ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఎంఎస్సి మనం చేసుకోవాలనుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా మనము వెళ్ళొచ్చండి. అగైన్ ఇంకొక స్టూడెంట్ అడుగుతున్నారు, ఓపెన్ ఇంటర్ బైపీసీ కాకుండా వేరే గ్రూప్ తీసుకోవచ్చా అనేసి. ఓకే ఫైన్. అంటే ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్కి ఏంటంటే డెఫినెట్గా మనకు కెమిస్ట్రీ ఫిజిక్స్తో పాటు బయాలజీ సబ్జెక్ట్ అనేది మ్యాండేటరీగా ఉండాలండి. సో డెఫినెట్గా బయాలజీ సబ్జెక్ట్ మ్యాండేటరీ ఉండాలి. మనం పీసీఎం కానివ్వండి ఇంకొక గ్రూప్ అవుతే కనుక చాలా యూనివర్సిటీస్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఒక ఆప్షన్ అయితే ఉందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహారాష్ట్ర తీసుకుంటే స్టూడెంట్స్తో పాటు పీసీఎం స్టూడెంట్ను కూడా అలో చేస్తున్నారండి. ఎలిజిబుల్ అవుతారు పీసీఎం స్టూడెంట్ కూడా. అంటే ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఒక మహారాష్ట్రకు మాత్రమే ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అపార్ట్ ఫ్రమ్ ఎంపీసీ అండ్ బైపీసీ వేరే ఏ గ్రూప్ వాళ్ళు కూడా బీఎస్సీ అగ్రికల్చర్కి అనేది ఎలిజిబుల్ అవ్వరండి. సో ఇంకొకరు అడుగుతున్నారు, ఇఫ్ ర్యాంక్ తక్కువ వస్తే ఏమైనా ఫీ ఉంటుందా స్టడీ అనేసి. సో ఇక్కడ అగ్రిసెట్ ఏదైతే మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో అండి అది వచ్చేసి కేవలం మనకి ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్కు మాత్రమే ఆ అగ్రిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనమాట. మళ్ళీ మనము మహారాష్ట్రలో ఏదైతే ఎంఎస్టీ సెట్ ఎగ్జామ్ రాస్తున్నామో అది ఒక ఎలిజిబిలిటీ. మనం ప్రైవేట్ కాలేజ్లో చదవాలన్నా కూడా డెఫినెట్గా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసి ఉండాలండి. ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్ మాత్రమే అక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి ఉంటుంది. సో మహారాష్ట్రలో ఏంటంటే ఎంఎస్టీ సెట్ ఎగ్జామ్ రాసింటే అంటే మనకు ఎంపీసీ కానివ్వండి బైపీసీలో ఓపెన్ ఇంటర్ చేసి ఎంఎస్టీ సెట్ ఎగ్జామ్ రాసుంటే అగైన్ అక్కడ ఉన్న ప్రైవేట్ కాలేజ్కి అనేది మనం అప్లై చేసుకోవాలంటే ఎంసీఆర్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంకార్ రిజిస్ట్రేషన్ అనేది ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డెఫినెట్గా మన ఇంటర్ మార్క్స్తో పాటు ఎంఎస్టీ సెట్లో వచ్చిన స్కోర్ అనేది మనం అప్లోడ్ చేస్తేనే అక్కడ అప్లికేషన్ అనేది ముందుకు ప్రొసీడ్ అవుతుంది అనమాట. సో దీంతోపాటు మనము అంటే ఎంఎస్టీ సెట్లో కనుక ఏ ర్యాంక్ ఉన్నా పర్లేదండి మీకు. అంటే ఈవెన్ స్కోర్ అనేది కూడా చాలా తక్కువ స్కోర్ ఉన్నా కూడా ఒక ఎలిజిబిలిటీ కోసమే మనం అపియర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అపియర్ అయిన ప్రతి స్టూడెంట్ వచ్చేసి అడ్మిషన్కి అనేది ఎలిజిబుల్ అవుతారండి.